మడి వరంగల్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఎండవేడి ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే జంకుతున్నారు. వరంగల్లో 40 డిగ్రీలు, భూపాలపల్లిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. ఎండలు దంచుకొట్టడంతో వరంగల్ నగర ప్రజలు బయటికి రావాలంటే జంకిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం హన్మకొండలోని లష్కర్ బజార్లో ఉన్నాం. చూడొచ్చు, రోడ్లన్నీ ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ రోడ్లన్నీ 12 గంటల వరకే మొత్తం నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికి కూడా నగర ప్రజలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు కూడా బయటికి వెళ్ళాలంటే మాత్రం కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. వ్యవసాయ ఉపాధి కూలీలు మాత్రం ఉదయం 6 గంటలకు వెళ్ళి 12 గంటల వరకు ఇంటికి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండలు తీవ్ర రూపం దాల్చుతుండడంతో మొత్తంకి మాత్రం నగర ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. భూపాలపల్లి జిల్లా సింగరేణిలో మాత్రం ఇక్కడ జెన్కోలో పవర్ ఉత్పత్తి కోసం ఇక్కడ బొగ్గుగా 11,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిరంతరం కాల్స్తూ ఉంటారు. ప్రతిరోజు బొగ్గు కాల్చుతుండడంతో అక్కడ వేడి మాత్రం దద్దరిల్లిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా అక్కడ వేడి ఉష్ణం పెరిగిపోతుండడంతో భూపాలపల్లి సింగరేణి బొగ్గు కార్మికులు మాత్రం అక్కడికి కొందరు విధులకు హాజరు కావాలంటే కూడా ఇబ్బంది జంగుతున్న పరిస్థితి కనబడుతుంది. మాత్రం 44 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయని మాత్రం వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి భూపాలపల్లి, ములుగు జిల్లాలో మాత్రం ఈ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో అక్కడ ప్రజలు 12 గంటల వరకు కూడా మొత్తం ఇళ్లకే పరిమితమవుతున్న పరిస్థితి కనబడుతుంది. వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తుండగా మరోవైపు వరంగల్ నగరంలో ప్రాంతాలకు మాత్రం చల్లటి పానీయాలు తాగలేందుకు మాత్రం ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. అలా ముఖ్యంగా ఈ అధిక వేడి ఉష్ణోగ్రతకు అత్యుత్తమైనటువంటి మార్గం ఇది కొబ్బరి నీళ్ళు తాగడం అనేది. ఈ కూల్ డ్రింక్స్ అవి కెమికల్ సంబంధించినటువంటి తాగేదానికన్నా ఇది మనం ఎంతో కాపాడేటువంటి ఉత్తమమైనటువంటి ఇది డ్రింక్ ఇది. కాబట్టి మేము రెగ్యులర్గా దీన్ని తీసుకెళ్తూ ఉంటాం. సమ్మర్లో మేము రోజు తీసుకెళ్తున్నామండి. ఇక్కడ మనకు ఈ ప్రాంతంలో అత్యధికంగా దొరుకుతూ ఉంటాయి హన్మకొండలో. రెగ్యులర్గా తీసుకెళ్తామండి. ఎందుకంటే కొబ్బరి నీళ్ళు చాలా మంచిదని డాక్టర్లే చెప్తున్నారు. ఎందుకంటే కూల్ డ్రింక్స్ ఇవన్నీ కెమికల్స్ కలపడము, ఈవేందో ఫ్రూట్స్లలో కూడా కొన్ని కలపడం, ఇది ఎటువంటి కలపడానికి ఆస్కారం ఉండదు. ఫ్రూట్స్ తోటి అంటే ఫ్రెష్గా ఉంటే బాగా ఉంటుంది. కానీ ఇవాళ రేపు ఇంజక్షన్స్ ఇచ్చి ఫ్రూట్స్ తొందరగా అవి పండేటట్లు చేస్తున్నారని చెప్పి ఉద్దేశంతో ఎప్పుడైనా ఇవే వాటర్ లీటర్ తీసుకొని వెళ్తాము, తాగుతాం. ఇంట్లో ఉన్న అందరం తాగుతాం. 120కి పెద్ద ప్రాబ్లం ఉండదు. డాక్టర్ దగ్గర పోతే వేల ఖర్చులు చేస్తాను. 120 పెద్ద ప్రాబ్లం ఉండదు కదా. ఎండాకాలంలో మాత్రం విత్ కొబ్బరితో సహా నేను తీసుకెళ్తాను. ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక 200-300 రూపీస్ కొనుగోలు తీసుకొని వెళ్తాము. కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. సమ్మర్లో రెగ్యులర్గా కూడా ఈ కొబ్బరి నీళ్లు తీసుకెళ్తామని తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ సమ్మర్లో సేల్స్ పెరిగిందా, ఎట్లా ఉంది? పెరుగుతుంది సార్, కంపల్సరీ పెరుగుతుంది. ఇప్పుడు మాత్రము తక్కువ తిరుగుతున్నారు. వాతావరణ శాఖ వాళ్ళు కూడా పొద్దున 10 గంటల లోపు, సాయంత్రం 5 గంటల లోపు బయటికి వెళ్ళాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, పెరుగు తినమని చెప్తున్నారు. 15 రోజులలో వాతావరణ శాఖ ఎండలు పెరిగినాయి అని అంటుంది. అది ఎట్లా ఉంది? 15 రోజుల నుంచి సేల్ ఎట్లా ఉంది? పర్లేదు, బాగుంది సార్. కస్టమర్లు కూడా మాకు సహకరిస్తున్నారు. అంటే ఎన్ని లీటర్లు అమ్ముతారు? గతంలో ఎన్ని లీటర్లు అమ్మేది, ఇప్పుడు ఎన్ని అమ్ముతారు? డైలీ 50-60 లీటర్లు, హాఫ్ లీటర్లు, 70-80 హాఫ్ లీటర్లు బోండాలు విడివిడిగా 2-3 అట్లా తీసుకెళ్తుంటారు. ఒకవైపు ఎండలు 12 గంటల వరకు మాత్రమే ఇంటికి పరిమితం అవుతున్నారు. ఒకవేళ అత్యవసర రీత్యా ఉన్నట్టు మాత్రమే ప్రజలు బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. విడియన్స్ రాజుతో అశోక్, వరంగల్.